రాహుల్ గాంధీ ఈయన మనకు తెలిసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా తెలుసు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాజకీయం చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. ఈ రెండు పార్టీలు అదే కాంగ్రెస్, వైసీపీ, ఇవి రెండు కూడా పొత్తులో లేకపోయినా పొత్తులో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నాయి. ఈ ఇద్దరు వెనక జెన్జీ కిడ్స్ ఉన్నారని చెప్పుకుంటూ స్టూడెంట్స్ ఫ్యూచర్ తో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా? జాతీయ స్థాయిలో నీట్ పేపర్ లీక్ వివాదం రాగానే రాహుల్ గాంధీ ముందు వరుసలో నిలబడ్డారు. నిజానికి విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారా, లేక వాళ్ళని రోడ్లపైకి తీసుకొచ్చి నిరసనల పేరుతో రెచ్చగొడుతున్నారా? పాపం లక్షలాది మంది జెన్జీ స్టూడెంట్స్ చదువుకోవాల్సిన సమయంలో రోడ్ల మీదకొచ్చి లాఠీల దెబ్బలు తింటుంటే ఈ నాయకులు మాత్రం లగ్జరీగా ఏసీ రూమ్ లో కూర్చుని రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ సేమ్ రాహుల్ గాంధీ మార్క్ రాజకీయాన్నే ఫాలో అవుతుందని కొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగితే అందులో లేనిపోని అక్రమాలు జరిగాయంటూ స్టూడెంట్స్ అండ్ యూత్ వింగ్స్ తో ధర్నాలు, నిరసనలు చేయిస్తున్నారు. హైకోర్టు కూడా రిక్రూట్మెంట్ ని సమర్థించిన విద్యార్థుల భవిష్యత్తును పక్కన పెట్టి దగా డిఎస్సి అని నినాదాలు ఇస్తూ నిరుద్యోగులను ఉసిగొలుపుతున్నారు. దేశంలో నీట్ అయినా, రాష్ట్రంలో మెగా డిఎస్సి అయినా ఒకరికి పొలిటికల్ మైలేజ్ కావాలితే మరొకరికి అధికారం కోల్పోయిన అసహనం. కాంగ్రెస్, వైసీపీ జెండా వేరైనా ఈ విషయంలో ఎజెండా మాత్రం ఒక్కటే. ఉద్యోగాలు, ఎగ్జామ్స్ కోసం రాత్రింబవలు కష్టపడే జెన్జీ కిడ్స్ ని నిరసనల పేరుతో ఎన్నాళ్ళు బలి పశువుల్ని చేస్తారు? నిరసనల పేరుతో రాజకీయ నాయకులు స్టూడెంట్స్ కెరీర్ ని, సమయాన్ని నాశనం చేయడం ఆపాలి. సమస్యలు ఉంటే చట్టబద్ధంగా పోరాడాలి తప్ప స్టూడెంట్స్ ని రోడ్డుపైకి లాగి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చోవడం సరైన రాజకీయం కాదు కదా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.